गोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं అని కవిరత్న గుమ్మళ్ళ రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి పద్యం నాకు రోజు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎక్కడి శ్రీ సఠారముని ఏమి కవిత్వం అవేమి పాసుర ఎక్కడి దివ్యదేశకథలు మధ్య మధ్యలో ఉండేటువంటి దివ్యదేశకథలు ఎక్కడి దివ్యదేశకథలు ఎక్కడ నమ్మిన వారి శుద్ధిలో వ్యాఖ్యలు మధ్య మధ్య మన పట్టరు వారి రసోక్తులేవి ఈ చక్కని గోష్ఠిలో నిలిపి స్వామి మరి ముఖద చేసేదాసేవి. ఇలాంటి మంచి గోష్ఠిలో మనని నిలిపారు అంటే నమ్మాళ్ళకి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా సరిపోతుంది. అలాంటి అద్భుతమైన దివ్య ప్రబంధము ఇవాళ ఈ తిరువాయుమలలో మనం తిరువన్మండూరు అనేటువంటి దివ్య దేశంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడే కూర్చుని ఆ నమ్మాళ్ళవాళ్ళని ఒక్కరిని సేవించుకుంటే ఆ దివ్య దేశాలన్నీ మనస్సు హాయిగా తిరిగి వస్తాడు. ఆవేళ మన నమ్మాళ్ళవాళ్ళు మానసికంగా ఎలా వెళ్ళారో మనకి తెలియజేయడానికి మన ఊహ ఇప్పుడు మనం కలుపుకుంటే ఇదిగో ఇలాగే ఇప్పుడు మీలో తిరువన్మండూరు వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఉన్నారనుకోండి, ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలో వెళ్ళిపోతుంది మనస్సు. ఆ పంపా నది తీరానికి వెళ్ళిపోతుంది. ఆ నది వలన అక్కడ వెలిసిన పెరుమాళ్ళ వలన తిరువాణి ఉండు ఊరు అంటే పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నటువంటి తిరువన్మండూర్ అనేటువంటి దివ్యస్థలం మన మనస్సులో ఒక్కసారి అలాగ గుర్తుకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరండి? పాంబని అప్పన్ అనేటువంటి ఆయన. ఆ అమ్మవారి పేరేమో నాచియార్ అనేటువంటి తల్లి. ఈ ఆలయ ప్రతిష్ట పాండవాల్లో ఒకడైనటువంటి నకులుడు చేశాడు అని అక్కడ చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. నకులుడు వనవాస సమయంలో ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించి పెరుమాళ్ళని సేవించాడు అనేటువంటిది. పాము చెయ్యగా ఉందని కాబట్టి పాంబని అప్పన్ స్వామి, లేకపోతే పంపా నదీ తీరంలో వెలిసిన స్వామి కాబట్టి పాంబని అప్పన్ స్వామి, ఇలాగ ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. నారదుడంతటి వాడు ఇక్కడ సంచరించి ఈ పంపా నదిలో స్నానము చేసి నారద పురాణాన్ని రచించాడు అని అంటే ఆ క్షేత్ర మహాత్మ్యము ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాము అన్నమాట. మార్కండేయ మహర్షిక స్వామి నాకు నీ అంతర్యామిత్వాన్ని లోకాలన్నిటినీ దర్శించాలని ప్రార్థించటండి. మార్కండేయుని తన కుర్చీలోనికి దర్శింపచేశాడు అనేటువంటిది కూడా ఈ ప్రాంతంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. మామూలుగా ఇక్కడ ఎంత బాగుంది విగ్రహం, దేన్ని మనం దొంగిలించి మన ఊళ్ళో ఎక్కడైనా పెట్టుకుందాము అనేటువంటి ఒక దుష్ట చింతన కలిగినటువంటి రాజులు కూడా ఉంటే అక్కడున్న నంబూద్రి ఆ విగ్రహాన్ని తీసుకుని సరస్సులో దాగి ఉన్నట్టండి, ఆత్మ సమర్పణ చేసేటండి. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఒక భక్తుడికి కనిపించి నేను ఇలా చెరువులో ఉన్నాను అని చెప్తే అప్పుడు ఇక్కడ తవ్విస్తే ఈ స్వామి బయటపడ్డాడు అనేటువంటిది యథార్థమైన చరిత్రగా ఆ దివ్య దేశం గురించి మనకి చెప్తారు. మనకి నమ్మాళ్ళవాళ్ళు ఈ 10లో ఆ విశేష విషయాన్ని చాలా అందంగా అందించారు. ఇందులో మనకి పక్షుల దౌత్యం చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే నమ్మాళ్ళవారు మనకు మొత్తం తిరువాయిమొழிలో 4 చోట్ల పక్షి దౌత్యాన్ని పంపించారండి. మీ శ్రద్ధగా వినేవాళ్ళ కోసం ఊరికే విషయాలన్నీ మళ్ళీ చెప్పుకోవడం. 4 అందులో మొట్టమొదటిది హంసిరయ్య మడనా హంసిరయ్య మడనారాయణ పక్షి దౌత్యం. రెండోది ఇది ఇప్పుడు మీ వారు తీసుకున్నారా అని అర్థం కాక మళ్ళీ పట్టుకోవడం కష్టమైంది. 2 ఫోన్లు ఉన్నాయని 6లో
తీసుకోలేదా? ఇక్కడ కూడా పక్షి దౌత్యాన్ని పంపించారు అనేది. ఇంకోటి కూడా ఉందండి, మూడోది పొన్నులగాళీరు 6లో 8వ పది కూడా పక్షి దౌత్యాన్ని పంపించినటువంటి దశకంగా మనకి చెప్తారు. యంగాన లగం అనేటువంటి గడవాయి అనేటువంటిది 9లో 1. ఈ 4 దశకాలలోనూ పంపించారు అనేటువంటిది. ఓవరాల్ గా చక్కగా ఎక్కడెక్కడ పంపారు ఏమిటి అనుకోవడానికి ఇవి మనకి మా పెరుమాళ్ళు ఎలాగైతే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా వెలసిల్లారో ఆ అన్ని విషయాలలో కూడా ఈ పక్షుల్ని, ఈ అంశరయ్య మడరారయ్య మొదటిది ఉందనుకోండి, వ్యూహమూర్తికి దౌత్యం పంపించారు. మళ్ళీ అందులో ఈ పంచావతారాల్లోనూ ఈ 4గిట్లలో ఎవరెవరికి ఎలా పంపించారు. అంశడరయ్యలమ వ్యూహమూర్తికి పంపించారు. వైగల్పూంగళవ ఇది ఇవాళ మనం చదువుకునేటువంటిది విభవమూర్తికి పంపించారు. విభవావతారాలు అంటే రామకృష్ణావతారాలు. ఇది ఇవాళ మనం తిరువణ్వండూరు అనేటువంటిది శ్రీరామచంద్రుని యొక్క సన్నిధి. అందువల్ల విభవమూర్తికి పంపించారు అనేటువంటి వైశిష్ట్యం. పొన్నులగాళీలో పరత్వము అంతర్యామిత్వము 2 కలిపి పంపినటువంటి దశకము పొన్నులగాళీలో. యంగా నలగం గడివాయ్ అనేటువంటిది ప్రత్యేకంగా అర్చావతార విషయంగా దౌత్యం పంపినటువంటిది అనేటువంటిది వ్యాఖ్యానాల్లో మనకి పెద్దలు ఇదంతా చూడండి సిద్ధాన్నము అంటారండి. మనం కృషి చేసి ఎక్కడెక్కడ పంపారు, ఏం చేశారు, వెనక్కి తిరిగేసి ముందుకు తిరిగేసి మనకి మిడిమిడి జ్ఞానం కాబట్టి మొత్తం మనం తెలుసుకోలేం కాబట్టి అన్నిటినీ ఒక చోట సిద్ధాన్నంగా చక్కగా రా కూర్చో సాపాటు చెయ్యని వడ్లించిన విస్తరి అంటారు చూడండి. అలాగా అన్నిటినీ కూడా పెద్దలు మనకి కరతలామలకం చేశారు అనేటువంటిది. ఇందులో మొట్టమొదటి దాంట్లో క్షమాగుణాన్ని చెప్పారండి. అంజనేయ మండలారాయలో క్షమాగుణాన్ని చెప్పారు. 2వ దాంట్లో ఆర్తరక్షణ పరత్వాన్ని, ఇవాళ మనం చెప్పుకునేటువంటి దాంట్లో ఆర్తరక్షణ పరత్వాన్ని చెప్పారు. 3వ దాంట్లో సౌశీల్యాన్ని చెప్పారు. ఇందులో పొన్నెలగాళిలో సౌశీల్యాన్ని చెప్పారు. 4వ దానిలో సౌందర్యాన్ని చెప్పారు. ఇదంతా ఒక టేబుల్ గా ఈ 3 పాయింట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి. దౌత్యంగా వెళ్ళినవి 1, 2, 3, 4 ఈ నంబర్లు. ఇందులో చెప్పిన గుణాలు ఈ గుణాలు. ఇందులో దౌత్యం పంపిన పెరుమాళ్ళు ఈ అవతారాలలో పెరుమాళ్ళు. ఇలా రెడీ చేసేసుకున్నామంటే చక్కగా మన అనుభవానికి మళ్ళీ మనం చదువుకున్నప్పుడు ఆనందం పొందడానికి ఇవన్నీ కూడా చాలా సిద్ధాంతాలుగా మనకి లభిస్తాయి అనేటువంటిది. మామూలుగా నూతనాంబిలైన దగ్గర నుంచి మనకి ఆయన ఒక 4 తిరువాయిమొழிల్లో మనకి శరణ్యత్వము అనేటువంటిది పంపించారు అని చెప్పుకున్నాం కదండి. ఆ నూతనాంబిలే మనం చెప్పుకున్నప్పుడు నూతనాంబిలే ఏది కూడా నేను నోము నోచినటువంటి వాడిని కాదు అనేటువంటి చెప్పడానికి ఎక్కడెక్కడ 4 స్థానాల్లో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము. వాటన్నిటినీ కూడా ఇక్కడ అటు మానయ్య నొక్కి అవనండి, ఆరావముదే అవనండి, వరుసగా 4 దివ్య దేశాల్లో చేసినటువంటి ఆర్తరక్షణ పరాయణత్వాన్ని ఆరణకు నేను పాదమే శరణాగా అడియేనై అగత్తేనే నాకింకెవరయ్యా దిక్కు నీ పాదాలు తప్ప. ఈ విషయాన్ని మనకి ఒక్క మాటలో చెప్పేశారు కదండి. వేదం వల్ల విన్నోర్ భగవాన్ యొక్క పాదాలనే పట్టుకొని చేశామని ఒక వాక్యం చెప్పుకున్నామే. ఇక్కడ వేదం వల్ల ఎవరంటే పక్షులు అన్నమాట. ఎందుకంటే మన సిద్ధాంతంలో పక్షి అంటే ఆచార్యుడు అని ఒక సంప్రదాయం కదండి. ఆచినోతి శాస్త్రార్థాన్ని ఆచార్య స్థాపయత్ చెప్పి
అనుష్ఠానము జ్ఞానము ఇవి రెండు నన్నాగవేవుడైన అన్నారు కదా. మంచి ఆచరణగా ఉండేటువంటి ఆచార్యులు అనేటువంటిది చెప్పడానికి. మరి విన్నోరంటే ఎవరండి? జీవులు. జీవాత్మకి ప్రతీకగా అమ్మని చెప్పారనమాట. ఆగలగిల్లే నిరయ్యమెన్ను అని విన్నోరన్నానికి అమ్మని ప్రతీకగా మనకి చెప్తారు. సరే, భగవంతుణ్ణి ఉలగముండ పెరువాయ అని ఇందులో ఆయన యొక్క వైభవాన్ని చెప్తారు అన్నమాట. అంటే మనం మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పుకున్నాం. 5 పదులు పూర్తి చేసుకున్నాం కదా. 5 పదులను మొదటి దాంట్లో పరత్వం, రెండవ దాంట్లో కారణత్వం, మూడవ దాంట్లో వ్యాపకత్వం, నాలుగవ దాంట్లో నియంతృత్వం, తర్వాత 5వ దాంట్లో కారుణికత్వము, ఈ దాంట్లో శరణాగతి. ఇవాళ 6లోకి ప్రవేశించాం కాబట్టి ఇది శరణాగతి తత్వము అని. ఒక పరత్వాన్ని స్థాపించడానికి 2, 3, 4, 5 25 పదులు మనకి, దశకాలు మనకి, శతకాలు మనకి సహకరించాయి. ఇక్కడి నుంచి శరణాగతి వైభవాన్ని చెప్తున్నారు. ఎవరిని శరణాగతి చేయాలి చెప్పుకున్నాం కదా. అన్ని చోట్ల అన్ని అవతారాల యొక్క వైభవాన్ని చెప్తూ విభవావతారంలో శరణాగతిగా తిరువన్వండూర్ అనేటువంటి దివ్య దేశ వైభవాన్ని ఇక్కడ మనకి చెప్పారు అన్నమాట. శ్రీరామచంద్రుడు యొక్క సన్నిధికి పక్షులని దౌత్యంగా పంపడము అనేటువంటిది అని. అంటే అంశిరయులో అపరాధ క్షమత్వము అనేటువంటిది, వైగల్లో రామావతార ప్రపత్తి అనేటువంటిది అని. ఎక్కడండి ఇది? పంపా నది ఉత్తర దేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రము. అటు నూతనం విలయంలో గాని, ఆరావదే గాని, మానయ్య గాని, పిరందవారం గాని శరణాగతి చెప్పినటువంటిది. వరుసగా 6వ తిరువైమల దగ్గరకు వచ్చేటప్పటికి, ఇక్కడ మనకి 6వ తిరువైమలలో చివరి దగ్గరకు వచ్చేటప్పటికి ఉలగముండ పెరువాయ శరణాగతి తత్వానికి పట్టం కట్టారు నమ్మాళ్వార్లు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్తారు. ఏమోనండి, పక్షుల్ని పంపించడం ఏమిటండి? ఇక్కడ వ్యాఖ్యానంలో ఇవాళ మనకు వస్తుంది. ఇది జ్ఞాన కార్యం అనుకోవాలా, చపల కార్యం అనుకోవాలా అంటే కాదండి, జ్ఞానం చేత కలిగిన చపల కార్యం అనుకోవాలి. జ్ఞానం ఎక్కువైపోయేటప్పటికి ఏం చేస్తున్నాము? ఆనందం ఎక్కువైతే చూడండి, వీరుడు ఏం పెట్టాలో తెలియక పెట్టేది చేత్తో పట్టుకొని కింద పడేయవలసిన దాన్ని పెట్టినట్లుగా ఇంకా ఉన్మస్తకావస్థ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో మనకి తెలియనంత అత్యద్భుతమైనటువంటి అనుభూతి అని. ఈ దశకాన్ని గురించి ప్రత్యేకంగా మనం కాసేపు చెప్పుకోవాలి అని అంటే, రామకృష్ణాద్యవతారాల్లో వైభవంలో పంపించిన దాన్ని అక్కడికి పంపనా దౌత్యం? అబ్బాయి ఆ కాలం వెళ్ళిపోయింది కదా. అత్యావతారంలో చైనా, ఈయనేమో పలకడే, పోనీ ఆయన దగ్గరికే పంపుదామా? ఇలాగ ఒక దోళాందోళిత హృదయ నాయ్ అంటారండి వ్యాఖ్యానంలో. ఉయ్యాల ఒకసారి అటు వెళుతుంది, ఒకసారి ఇటువైపు. అక్షావతారమా, విభవావతారమా? అక్కడ నోటు నాకు కనిపిస్తుంది, నాకు కాలం అయిపోయింది, అది ఎప్పుడో అయిపోయింది విభవం. ఇక్కడ నోటు కనిపిస్తుంది, అదే ఎంత ప్రార్థించినా నోరు విప్పడు, మాట్లాడు. ఇవి రెండు కూడా ఆయనకి చాలా బాధ కలిగించి, వద్దులే పని అయితే ఎప్పుడో అయిపోయింది, ఇది కళ్ళ ముందు కనపడుతోంది కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటి పరిచయం కలిగినటువంటి పాంబడయ్యప్పన్నైనటువంటి తిరువన్వల్లూరులో ఉండేటువంటి స్వామి దగ్గరకే మనం దూతల్ని పంపిద్దామని నిర్ణయించుకున్నటువంటి దశకంగా దీన్ని చెప్తారు అన్నమాట. ఆళ్వార్లకి సిద్ధోపాయ నిష్ఠులు అని పేరండి. అంటే ఇంకా మనస్సు అక్కడ లగ్నం అయిపోయింది. పరమాత్మ తప్ప మనకెవరు దిక్కు లేరు. ఆయనని పొందడానికి ఆయన పాదాలే దిక్కు. ఉపేయాలు రెండూ పెరుమాళ్లే. ఇంతగా నేను ప్రార్థిస్తుంటే కూడా స్వామి ఎందుకయ్యా ఇంత ఆలస్యం చేస్తున్నావని పాపం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ దౌత్యాలు పంపడంలో ఈయన సీతాదేవిని కూడా మించిపోయిన వారు అని చెప్పి మనకి ఈ వ్యాఖ్యానంలో వస్తుంది. ఇదంతా కూడా
నాయికా భావంతో జరిగినటువంటి దశకం అండి. ఆళ్వార్లు నాయికగా, తోలుమారిగా, తాయిమారిగా, ఆళ్వార్లుగా 4 భావాలుగా చెప్పారు కదా. ఇందులో ఆర్తిని తెలియచేసేటువంటి నాయికా భావంతో చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి దౌత్యం. ఏ పుణ్యక్షేత్రాన్ని, దివ్య దేశాన్ని తీసుకోండి, ఆ క్షేత్ర సౌందర్యంలో ముందు మునిగిపోతారండి. అబ్బబ్బబ్బ, ఎర్ర ధాన్యాలు ఎంత బాగా పండేయండి. అవి పండుతూ మధ్యలో వేసిన చెరుకు పైకి వెళ్ళిపోయి దానికి గొడుగులు పడుతున్నాయా అన్నంత పుష్కలత్వం, అంటే అంత ఏపుగా, అంత అందంగా చక్కగా పెరిగిపోయేటువంటిది ఆ చెరువులు, ఆ తటాకాల మధ్యలో ఉండేటువంటి పుష్పాలు. అక్కడికి వెళ్ళి మా దాసోహం పెట్టడం. ఎందుకండి అంజలి పెట్టడం? అంజలి ఎంత అందమైన పేరండి. శ్రీ విష్ణుమూర్తిని జలయతి, కరిగించేస్తుంది. అంజలికి పరమాముద్ర క్షిపురం దేవప్రసాదిని, కరిగిపోతాడు. ఒక్క దాసుడు తప్పులు దండంతో సరి అన్నట్లుగా ఒక్కసారి దాసోహం పెట్టావంటే అలా అలా అలాగా కరిగిపోతాడు స్వామి అనేటువంటిది. నువ్వా ఆర్తరక్షణ దీనుడివి, నేనా ఆర్తిలో ఉన్నాను కాబట్టి నా ఆర్తిని తీర్చడానికి నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరయ్యా. అడియేనొక్కం పోతుమనే అంటారండి ఈ 10లో ఒక మాట. అంటే మనం కూడా ఈ మాటని నేర్చుకోవాలి. ఎవరైనా పెద్దలు వెళుతున్నారు అనుకోండి దివ్య దేశాలకి, స్వామి మావ తరపున కూడా దాసోహం పెట్టండి అంటుంటాం కదా. దానికి ఏమని వెళ్తాం? మంచి పదం అడియేనొక్కం పోతుమనే, అంటే అడియేనొక్కం పోతుమనే, దాసుని తరపున కూడా మీరే దాసోహాలు పెట్టండి. చాలా అందమైనటువంటి మాటగా మంగళాశాసనము చేసేటువంటిది. ఇందులో రావణాసురుని జయించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క కారుణికత్వాన్ని ఇందులో మనకు వస్తుంది. ఇప్పుడు రిపూణామపి వత్సల, వాడు శత్రువైనా సరే అండి, ఏమో ఎందుకు అన్నిసార్లు అవకాశం ఇచ్చావు రామచంద్ర అంటే అంటాడు. ఏమో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చిన యుద్ధం అని కాళ్ళ మీద పడతాడేమో అని శత్రువులకి కూడా అవకాశం ఇచ్చేలాంటి అద్భుతమైనటువంటి వాత్సల్యమూర్తి అనేటువంటిది గుణాన్ని ఇందులో మనకి చాలా చెప్తారు. పక్షి అనగానే ఎక్కడైనా సిద్ధాంతంలో స్టాండర్డ్ గా మనం తీసుకోవలసినటువంటిది పక్షి రిప్రజెంట్స్ ఆచార్య, ఆచార్యుడికి గుర్తు, దానికి 2 రెక్కలు. ఆచార్యుడికి జ్ఞానము, అనుష్ఠానము అనేటువంటివి. కాబట్టి ఈ భావాన్ని చెప్తూ మనకి మనవాడ మామూలు కూడా తిరువాయిమడి నొత్తంగారు చెప్పుకుంటాం తర్వాత. అందులో కూడా చాలా అద్భుతంగా ఈ సమన్వయాన్ని చేస్తారు. ఇలాంటి తిరువాయిమడిలోకి మనం ప్రవేశించాము. ఇవాళ ఎన్ని విశేషాలు చెప్పానండి. ఈ అవతారికలు క్షేత్ర మహాత్మ్యం ఏమిటి, అక్కడున్న స్వామి మహాత్మ్యం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఎలాంటివి, ఈ వేదం వల్లారు విన్నోర్ తిరుపాదం పడైందు అనేటువంటి మాటకి ఈ పక్షి దౌత్యాలు ఎలాగ సహకరిస్తాయి, ఇది ఎక్కడ ఎందుకు పక్షుల్ని పంపిస్తున్నారు, పక్షి అంటే ఆచార్యుల తరపున చెప్పేటువంటి విషయం కదా. ఇక్కడ అది కూడా ఒక ఈ ప్రదేశాలన్నిటినీ కూడా 5 భాగాలుగా విభజిస్తామండి మనం. ఏమని? నైదలు, కురించి, మరుదం, పాలై, ముల్లై అని కొన్ని సముద్ర తీరాలు, కొన్ని తోట తీరాలు, కొన్ని ఎడారి ప్రాంతాలు, కొన్ని పర్వత ప్రాంతాలు, ఇలాగ రకరకాలుగా సంచార ప్రాంతాలు ఇలా విడదీస్తారు కదా. ఇక్కడ మనకి కడలి ప్రాంతము అంటే పంపా నది తీరం కాబట్టి నైదల్ అనేటువంటిది కూడా ఇక్కడ సరిపోతుంది అనేటువంటిది. ఈ విషయాలన్నీ ప్రతివాది భయంకరం మందంగరాచార్య స్వామి వారు తమ రహస్యార్థ సంగ్రహం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో ఏ ధర్మాలను ఎలా మనం పాటించాలి అనేటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తారండి. అంత అద్భుతమైనటువంటి దివ్య దేశం తిరువన్వండూరు. అందులో మనం మొదటి పాసురాన్ని ఇవాళ ప్రవేశిస్తూ అనుసంధానం చేసుకుందాం. 2 గుర్తుంచుకుంటే చాలు. ఈ 10 తిరువన్వండూరు దివ్య దేశం గురించి.
ఇందులో ఆళ్వార్లు నాయికగా తమ భావాలు ఆవిష్కరించారు. ఇందులో ఆళ్వార్లు పక్షులని దౌత్యంగా పంపిస్తున్నారు అనే విషయాలు మనకి కనీసం వీటి పరిచయం ఉంటే చాలు. మిగిలినవన్నీ పెద్దలు చెప్పినప్పుడు మనం వినే ప్రయత్నం చేస్తాం. మొదటి పాసురం. వైగల్ పూం కழிవాయ్ வந்து மேயும் குருகினங்காள் செய்குள் செந்தல் உயர் திருவன் வண்டூர் உரையும் கைகொள் செக்கரத்து என் கனிவாய் பெருமானை கண்டு கைகள் கூப்பி சொல்லி వినయాటియేన్ కాదన్మయ్యే. చాలా అందమైనటువంటి పాసురం అండి ఇది. ఇందులో ముందుగా మనం ప్రతి పదార్థాన్ని చెప్పేసుకుంటే ఒక సారం, ఒక అవగాహన మనకి వచ్చేస్తుంది. అప్పుడు వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. పూం కళివాయ్. పూం కళివాయ్ అంటే ఏంటండి? అందమైన ఉప్పు కాలువలు. అక్కడ వందు నేయం వచ్చి మేసేటువంటి. ఎప్పుడు వస్తారండి? వైగల్. ప్రతిరోజు వస్తాయిటండి పక్షులు. మనం పక్షుల్ని దర్శిస్తే మన ఇళ్ళ దగ్గర ఉండేటువంటి వాతావరణాన్ని గమనించినా మనకి తెలుస్తుందండి. రోజు చెట్టు మీదకి కొన్ని పక్షులు వచ్చి వాటిని నివాసంగా చేసుకుని అక్కడ కిలకిలారావాలు చేసి కలకల ధ్వనులతోటి ఆహారంకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి. మా ఇంటికి దగ్గరలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. కొన్ని వందల చిలుకలు వస్తాయండి రాత్రి అయ్యేటప్పుడు. కొన్ని వందలు. అవి పొద్దున్నే ఆ దృశ్యాన్ని చూస్తే ఒకేసారి కొన్ని వందల చిలుకలు కిచకిచకిచకిచకిచ శబ్దాలు చేసుకుంటూ వెళ్ళిపోయే దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఆ పక్షులు, ఆ సౌందర్యం, ఆ వాతావరణం. ఇక్కడ మనకి కురిగినంగా సారస పక్షులు అని చెప్పి మనకి పక్షుల్లో ఎన్నో రకాలు ఉన్నాయండి. అన్ని పక్షులని మనం చూసినా వాటి పేర్లు మనకి తెలియవు. నార పక్షులు అంటారు, సారస పక్షులు అంటారు. కొంగలాగా తెల్లగా అందంగా ఉండేటువంటివి. అందులోనే ముక్కు ఎరుపు, కాళ్ళు పాదాలు ఎరుపుగా ఉండే హంసల్లా ఉండేటువంటి పక్షులు. రకరకాల పక్షులు పూకళివాయ్ అందమైన ఉప్పు కాలువలో వైగల్ వందు కురిగినంగా రోజు వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించేటువంటి పక్షులారా, మీరు పొలాల్ని ఆక్రమిస్తూ, ఎలాంటి పొలాలండి? సెన్నెల్ ఉయర్ తిరువన్ వండూర్, ఎర్రధాన్యం బాగా పండినటువంటి తిరువన్ వండూరు దివ్య క్షేత్రము. ఉరయ్యం అక్కడ ఉన్నాడండి స్వామి. ఎవరండి? అజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్రుని యొక్క సన్నిధండి తిరువన్ వండూరులో. ఆయన ఎలా ఉంటాడు? ఉరయ్యం నిత్యవాసం. నిత్యవాసం చేయడం అంటే అర్చారూపంగా వేంచేసి ఉంటాడు. కైగొళ్ళు చక్కరం, హస్తంతో సుదర్శనాన్ని తీసుకుంటాడండి. మనకి మామూలుగా పెరుమాళ్ళు అనగానే, రాముడు అనగానే కోదండ రాముడినే చూస్తాం. కానీ ఇక్కడ పెరుమాళ్ళు అర్చామూర్తిగా శంఖచక్రధారిగా కూడా ఉంటాడు అన్నమాట. కానీ మాయి దొండపండు లాంటి పెదవి, చాలా బుగ్గలు, అది స్వామి చాలా ముద్దొస్తూ ఉంటాడండి. పెరుమాళ్ళు చాలా అందంగా ఉంటారు అన్నమాట. పెరుమానై కండు, అలాంటి రామచంద్ర స్వామిని చూడండి అమ్మా మీరు వెళ్ళి అని సారస పక్షుల్ని చెప్తున్నారు అన్నమాట. కైగళ్ కూపి, చూసావంటే కాదు, రెండు చేతులు జోడించండి. అంజలి ప్రాధాన్యాన్ని చెప్పారండి. కైగళ్ కూపి, చేతులు జోడించి, స్వామి నువ్వు తప్ప నాకు రక్షకుడు లేడు, నేను నీ వాడిని, ఆకించన్యం నా దగ్గర ఏమీ లేదు అనే రెండు భావాలతోటి రెండు చేతులు చక్కగా జోడించి వినయ్యాటియే. నేనంత పాపిష్టిదాన్నా చూడండి. తిరువల్లవాజులాగే ఆళ్వారి మనస్సు కూడా తిరువన్వండూరికి పూర్తిగా చేరలేకపోయింది. బయట తోటల్లోనే ఆగిపోయింది. కాళ్ళు ముందుకి పడ్డలేదు. చాలా ఆర్తి వచ్చినప్పుడు శరీరం కదలదు. అందామనుకున్న మాట లోపలికి
గుడగుడాయతే తప్ప బయటకు రమ్మన్నా కూడా రాదు. ఇది ఉన్మస్తకావస్థ. కులశేఖరాల వారు ఎంత బాగా చెప్పారండి. అతి ఆనందం కలిగితే బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉత్కీర్ణ బాష్పాంబున. ఆ స్థితి వచ్చేటప్పటికి ఇంక మాట రాదండి, అంత ఆనందం వచ్చేస్తుంది. అలాంటి ఆనంద స్థితిలో కాదన్మై సొల్లేర్, నేను వచ్చి సేవించుకోలేకపోతున్నాను అని నా యొక్క అసమర్థతని ఆ స్వామి యొక్క సన్నిధిలో మీరు చెప్పండి అని అంటున్నారు ఈ పాసురంలో. తిరువణ్వూరు దివ్య దేశము, పెరుమాళ్ళు శ్రీరామచంద్ర స్వామి, ఆయనలో ఉండేటువంటి క్షమాగుణము, కారుణికత్వంతో కూడిన క్షమాగుణం కలిగిన స్వామికి శరణాగతి చెయ్యడము. ఇక్కడ ఈ మొదటి 9 దశకాల్లో శరణాగతి అలాగ పెరుమాళ్ళని వర్ణిస్తూ 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 వెళ్ళి పైన తిరిగి వచ్చేటప్పటికి ఉలగముండ పెరుమాయ అని మరి శరణాగతిలోకి పూర్తిగా అందరూ కూడా అమ్మని ముందు పెట్టుకుని అగలగిల్లేనంటూ ప్రారంభించి తర్వాత పెరుమాళ్ళని మనం ప్రార్థించే విధానాన్నంతటిని చాలా సక్రమమైనటువంటి పద్ధతిలో అద్భుతమైనటువంటి భావాలతో నమ్మాళ్ళవార్లు అందిస్తే వాటిని అంతకంటే పళ్ళిచ్చారు తినేమని మనకి ఎలా తినాలో తెలియదని ఆ తొక్కలు తీసి ముక్కలు చేసి రసం చేసి నోట్లో పెట్టి తాగండిరా అన్నట్లుగా నమ్మిళ్ళయ్య గారు కూడా ఎన్ని వ్యాఖ్యానాలు, ఎంత విశేషమైనటువంటి విషయాలో చూడండి. 7 వ్యాఖ్యానము 6వ పదిలో మొదటి తిరువాయిమొഴി వైగల్ పూంకజువాయి అనేటువంటిది 7 వ్యాఖ్యానము. ఇందులో మనకి 2వ పేజీ, పెద్ద 7 గ్రంథాలలో 2వ పేజీలో చివరికి ఉంది వ్యాఖ్యానము. ఇవి నిధులండి. మనకి ఏదైనా సరే ఖర్చు అయిపోతుంది తప్ప శాశ్వతంగా ఉండే నిధి. అందువల్లే ఈ పుస్తకాలు ఏ పుస్తకం కాదండి, కేవలం నమ్మాళ్ళ యొక్క కటాక్షంగా మనం భావించాలి. అందువల్లే మా ఆచార్యులు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏం చేస్తానండి చదవడం రాదండి, అదండి ఇదండి అంటే అక్కడ లేదమ్మా, ఇంట్లో పెట్టుకోండి. పెరుమాళ్లతో పాటు వ్యాసపీఠంలో ఈ పుస్తకాలను కూడా పెట్టుకోండి. ప్రతిరోజు వాటి మీద కూడా ఒక పుష్పాన్ని పెట్టి ఆరాధించి, స్వామి ఈ భావాలు నా తలలోకి ఎక్కేలా చెయ్యని దాసోహం పెట్టుకోండి. మీకు ఒక కాలం వస్తుంది, అవి తీసి చదువుకునే అదృష్టం వస్తుంది అని చెప్తూ ఉండేవారు. నిజంగా ఆప్తవాక్యులు, సత్యవాక్యులు, అలాంటి మహనీయుల యొక్క మాట ఎలా నిజమవుతుందో చూడండి. ఇవాళ మనం ఇందులో ప్రతి పేజీని మొత్తం అంతా అనుభవించలేకపోయినా సారాంశాన్నైనా యథావకాశం చెప్పుకునేటువంటి అవకాశం మన ఆచార్య పరంపర వల్ల కలుగుతుందని ఎప్పుడైనా ఊహించామండి జీవితంలో? అసలు ఇంత మహద్భాగ్యం కలుగుతుంది అని. అందువల్ల పెద్దల వాక్యాలు మనకి ఎంత హితకరాలు అనేటువంటిది అడుగడుగున గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఈ వ్యాఖ్యానం క్రింద రఘునాథాచార్య గారు జోక్ చేస్తూ ఉండేవారు. కీష్ అనగానే, క్రింద అనగానే ఆ క్లాస్ లో కొంతమంది కింద ఎక్కడ ఏముంది ఏముంది అని అటు ఇటు చూస్తున్నట్టు. పిచ్చివాళ్ళలారా, మీ చుట్టూ కింద కాదల్లా ఇంతకు ముందు చెప్పిన తిరువాయుమొழிలో అని అర్థం చేసుకోవాలని సరదాగా రఘునాథాచార్యుల వారి కాలక్షేపాల్లో చిన్న చిన్న జోకులు ఇలాంటివి రసాస్వాదంగా జరుగుతూ ఉండేవన్నమాట. కింద చెప్పిన తిరువాయుమొழிలో నూతనోంబు తొడంగి 4 ప్రయోగం శరణం ఒక్క విడత్తిలం. నూతనోంబు మొదలు 4 శరణాగతి దశకాలు. ఇంకది మనలో కొంతమంది ఉన్నారు చూడండి, ఈ గోష్ఠిలో చెప్పడమే ఆలస్యం, కంఠస్థం చేసేసి బుర్రలో పెట్టేసుకుంటున్నారే, వాళ్ళ కోసం నూతనోంబు దగ్గర నుంచి శరణాగతి చేసిన 4 తిరువాయుమొழிలు ఏవి? నూతనోంబు, ஆறாமதே மோனை நோக்கி பிறந்தவாறும்
4 తిరువాయిమజల్లో శరణాగతి చేసినటువంటి విధానాన్ని తమ్మపేక్షితం పెట్టిలారు. శరణాగతి చేసిన ఎంత విచిత్రమో భావం కలగలేదు, నమ్మాళ్ళకు ఊరట కలగలేదు. ఫలతోడు అవి విచార్యాయ్ అవిలంబ్య ఫలప్రదమాన ఉపాయత్రై స్వీకరించేదేయం. ఈ శరణాగతికి అవిలంబ్య ఫలప్రదం మనకు పేరుందండి. ఏ మాత్రం టైం తీసుకోకుండా ఇమీడియట్ గా ఫలితాన్ని ఇస్తుంది అని పేరుంది. అలాంటి శరణాగతి అపేక్షితం కిట్టాదు జీవానెన్నెల్. ఎందుకో ఆళ్వార్ల యొక్క అపేక్షితాన్ని తీర్చలేదు. ఏమండి, నేను ఇలా విన్నాను, శరణాగతి చేస్తే వెంటనే ఫలితం వస్తుందని. నమ్మాళ్వారంతటి వారికే 4 దశకాల్లో చేసిన. ఎందుకండి అంటే నమ్మాళ్వార్లు మనలాంటి వారు కాదండి, ఆరణ జన్ములు. వారి వల్ల లోకానికి జరగవలసినటువంటి ఉపకారం ఇంకా ఉంది. ఆయన 4 చేయగానే ఆయన తీసుకెళ్ళిపోతే మనకి తిరువాయిమలు ఎక్కడ లభించేదండి? అందువల్ల ఆళ్వారుడయ హితత్వోపాధి, ఆళ్వార్లకి మేలు చేయడంతో పాటు జగన్నుడయ్య హితత్వం, లోకానికి కూడా ఉపకారం జరగాలని కడవనాగయ్యాలే తిరువాయిమలి పూర్తయ్యే వరకు. అంతవరకు అయిన తర్వాత తాళతామరైలో కాలమేఘ స్వామి వచ్చి మార్గనిర్దేశం చేస్తూ అర్చరాదికి కూడా ఉండి తీసుకువెళ్తాడని నేను చెప్పాను కదా. అలాగా కడవనాగయ్యాలి ఈశ్వర బుద్ధియా తలై కట్టి తెల్లై అని. అందువల్ల ఎందుకు ఇవ్వలేదు ఆయన అంటే తిరువాయిమలి పూర్తి చేసి మనని పెరుమాళ్ళు తాము కూడా చేయలేని పనిని ఆళ్వార్లు చేస్తున్నారు అనేటువంటి ఆనందంతో పూర్తి చేయండి అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాం అని అన్నారు. కాబట్టి వెంటనే మోక్షాన్ని ఇవ్వలేదు. అమ్మో, అలా ఆయనకి ఇచ్చుంటే మనం ఏమైపోదువండి, మనకి ఎక్కడ లభించేవండి ఇవన్నీ కూడా. అందువల్ల ఆళ్వారి గీతాన్ని చూశారు, మన గీతాన్ని కూడా చూశారు పెరుమాళ్ళు. ఉగందరిన నిలంగల్ తోరుంపుకు తట్టిందారు అంటే ఆయన మనస్సుకి ఆనందం కలిగించేటువంటి ప్రదేశాలలో ఏవండి ఆ ప్రదేశాలు? వానమామలై గాని, తిరుక్కుడందై గాని, లేకపోతే తిరువల్లవాడు గాని, ఇప్పుడు తిరువన్వళ్ళూరు గాని, ఇవన్నీ ఉగందరుడిన నిలంగల్ మనస్సుకి ఆనందించేది విదేశాలు అంటే ఈ 4ను ఉదాహరణగా చెప్పుకున్నాం. మొత్తం దివ్య దేశాలు అన్ని అని చెప్పుకోవాలి అర్థంలో అన్నమాట. తట్టిలారు అంబుతాం నినైతపడి పరిమారప్పెత్తిలారు. అక్కడ తాము శరణు కోరినా కూడా ఆయన కోరిక తీరలేదు. నినైతపడి పరిమారలాన అవతారత్తేర పోనరారు. ఎందుకని ఇలా జరిగింది అని అంటే, ఓహో పోలే ఈయన ఒకవేళ జగత్హితం కోసమని ఇలా అట్టే పెట్టాడా అనుకుంటే పరిసమాప్తి వరకు ఆయన ఉంచాడు. కాబట్టి అక్షామూర్తిగా చేసినటువంటి దానిలో కంటే నేనేం కోరుతున్నాను, రా నన్ను చూడగానే లే, నవ్వుతూ పలకరించు, నన్ను కౌగలించుకో, ఇలా కోరికలు కోరుతున్నా కదండి. కాబట్టి అవతారాల మీదకి దృష్టి మళ్లించారు. ఆవిడ అక్రూరుడు వస్తే లేచావు, పలకరించావు, కుచేరుడు వస్తే కౌగలించుకున్నావు అని ఇలాంటివన్నీ గుర్తొచ్చి సడన్ గా ఒక్కసారి మనస్సు విభవావతారం మీదకి వెళ్ళిపోయింది. అది కాలాంతరమా వెయ్యాలే కిట్ట పెట్టిలా మనకి ఉంటుందండి. ఆహా, ఆవేళ ఆయన అలా చేసావు కదా, నన్ను కూడా చేయవయ్యా, నా దగ్గరికి రావయ్యా, నన్ను తీసుకెళ్ళవయ్యా అని కోరిక అయితే బోల్డ్ ఉంటుంది. మనకెక్కడ తీరుతుందండి? మనం అంత పుణ్యాత్మలమా అంటే అది కాలాంతరంలో జరిగేదండి. అది తానే తిరిగి కూడా ఇట్టు అదేమో ఎప్పుడో అయిపోతే నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్ ఇది నిత్య సన్నిధయం ఉండాయి. అర్చావతారం యొక్క లాభాలు ఏమిటో చెప్తున్నారు. ఒకటి నిత్య సన్నిధి, ఎల్లవేళ ఇప్పుడు కాస్తే అప్పుడు మన తాతలు సేవించారు, పూర్వీకులు సేవించారు, తండ్రులు సేవించారు, మనం సేవిస్తాం. తిరువేంద్రముడిగా అన్నాడు అనుకోండి, మన తరాల 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 తర్వాత
అందరూ కూడా సేవించగలుగుతారు. నిత్యమూర్తియాయ నిత్య సన్నిధియున్న ఆ ముగప్పడక్కత్తాలం మనకి పరిచయం కలిగినదై అంటే చూసినదై కురయ్యత్తు ఏ లోటు లేకుండా శక్తి వైకల్యము మిండ్రికే శక్తి లేదు అనకుండా సర్వశక్తి యుక్తుడండి స్వామి. ఇరికిర ఇవ్విడమే అమయం ఎన్ను మీండార్. అలా ఉండేటువంటి ఈ తిరువన్వండూరు చాలు మనం సేవించుకోవడానికి అనేటువంటి భావముతోటి తిరిగి అక్షామూర్తి దగ్గరికి వచ్చారు. అందుకని డోలాందోళిత హృదయాలు అన్నమాట. అందుకు ఉయ్యాల ఒకసారి అటెడుతుంది, ఒకసారి ఇటు వస్తుంది, అటు ఇటు. విభవావతారమా అక్షావతారమా? నా కోరిక తీరాలంటే విభవావతారం దగ్గరికి వెళదామా? అక్కడ అందరినీ చేసావుట కదా, అబ్బాయి అది అయిపోయిన కాలం కదా, అక్షావతారం దగ్గరికి వద్దామా? ఇది శాశ్వతం కదా. ఇలాగా అటు ఇటు హృదయం ఊగి ఊగి ఆ అనుసంధానంతా కారు నడైదండ్రు పోగాదపడి మనస్సు ఇంత పరిగెడుతోంది కానీ శరీరంలో శక్తి లేకపోయిందండి. అవన్నీ మనకి నిత్యానుభవాలు. ఎక్కడెక్కడికో తిరిగేసి వస్తూ ఉంటుంది మనస్సు. ఇంట్లో ఒక అడుగు తీసి అడుగు వేయలేకపోతాం. అలాంటిది ఇక్కడ మనకి శారీరక సౌధల్యం వల్ల అడుగు పడకపోతే నమ్మాళ్ళ వాళ్ళకి మానసిక సైధల్యం వల్ల అడుగు పడడం లేదు, వెళ్ళలేకపోతున్నారు. ఈడు పడితే నడవారు కానిలేవి ఎందు దూదు వెళ్ళారు. నేను నడవలేకపోతున్నాను కాబట్టి నడవగలిగిన పక్షుల కాళ్ళు పట్టుకుందాం అనుకున్నారు. అవి మనకంటే చాలా స్పీడు, నడక కాదు పరిగెత్తగలవు, ఎగరగలవు. కాబట్టి వాటి కాళ్ళల్లో పడదాం అనుకున్నారటండి. తాము కీళ్ళ అనుసంధిత అవతారం దూదత్తు చెన్నరవిక. అది తిరువన్నమండూరికి కూడా పంపించడానికి, అంటే ఆ ఊరి దాకా కూడా చేరలేక ఊరి పొలిమేరల్లో అక్కడ ఉన్న ఉద్యానవనాల దాకా వెళ్ళేటప్పటికి ఆయన మనశ్శక్తి సరిపోయింది, అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి ఆయన అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇంకా నాకు కాళ్ళు ముందుకి పడడం లేదు, ఇక్కడి నుంచే దౌత్యం ప్రారంభిద్దాం తిరువన్వండూరులో ఉండేటువంటి స్వామికి అని అనుకుంటున్నారు అన్నమాట. பொன்னாகப்படியாயிரத்து இனி அறிவிக்கலாம் படிக்கிட்ட நின்னா நாவில் திருவன்வண்டூரிலே அறிவிப்போன் எங்கே ఆళ్వెడిదిరారు. ఓన్లే ఆ విభవావతారాలు ఎప్పుడో వెళ్ళిపోయినవి కాబట్టి పాప ఈయన ఇంత దయామూర్తిగా నిత్య రూపిగా ఇక్కడ శాశ్వతంగా మనకి లభించే స్వామి కాబట్టి ఈయన దగ్గరకే దౌత్యాన్ని పంపుదాము అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎవరకు పెరంగదు జ్ఞాన కర్మానుగృహీత భక్తి అంటే ఇక్కడ ఒక అందమైన చర్చ చేశారండి. ఏమిటోనండి చెప్తున్నారు గాని పక్షుల్ని పంపడం ఏమిటండి, అవి ఏమన్నా దౌత్యం చేస్తాయా అంటే, ఒకప్పుడు మన చరిత్రలో పక్షి దౌత్యాన్ని మనం మేఘ సందేశాలు, పక్షి దౌత్యాలు, నలుడు దమయంతి పక్షి సందేశాలు కాలికి కట్టి ఎగరేస్తే అది వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి దాన్ని అందించడము ఎంత తెలివైన పక్షులుగా ఉండేవండవి. కాబట్టి వాటి ద్వారా దౌత్యాన్ని చేరిస్తే మనకంటే ఎక్కువ జ్ఞానంగా అవి పనిచేస్తాయి. జ్ఞాన కర్మానుగృహీత భక్తి అంటే ఆళ్వార్లకు ఉన్నటువంటిది ముందు జ్ఞానం వచ్చి జ్ఞానం భక్తిగా మారి ఆ భక్తి వల్ల వచ్చింది కాదు, పెరుమాళ్ అనుగ్రహంతో లోపల నుంచి ఊరినటువంటి భక్తి. కాబట్టి జ్ఞాన కర్మలతో ఆళ్వార్లకి ఏం పని లేదు. ఒరవన్ ప్రసాదం అడియావ వందదే, ఒకడు దయ చూపించి ఆ పెరుమాళ్ళు దయ చూపించి ఇస్తే వచ్చిన భక్తి తప్ప మామూలుగా అందరిలాగా ఒక ఆర్డర్ లో ముందు ఒక పని చెయ్యాలి, ఆ పని చేయగా భక్తి రావాలి, జ్ఞానం రావాలి, జ్ఞానం రాగా రాగా అది భక్తిగా మారాలి. ఈ ఆర్డర్ అంతా ఏమీ లేదు నమ్మాళ్ళకి. తన కలయిలేయం ఒండుండాయ్ அது நிரம்பிப்பெற வேணும் என்னிலே విళంబం పొరుక్కలావదు. ఆలస్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ తీవ్రత అయినప్పుడు మనకి లౌకిక విషయాల్లో ఆలస్యాన్ని తట్టుకోలేని ఉదాహరణలు కొన్ని వందలు కనిపిస్తాయి. బాగా ఆకలిస్తుందండి,
ఉండనరా ఉడుకుతోంది అంటారు అనుకోండి, ఉడికి అన్నము తినేస్తాను, ఉడికిన అన్నము తినేస్తాను, కొంచెం పెట్టేయి అంటాటండి. అంటే ఆ ఆకలి లోపల నుంచి అలాగా తరిమి తరిమి కొడుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఇతరులలో ఈ ఆకలి, మిగిలినటువంటి విషయాలలో ఈ ఆకలి పెరుమాళ్ళ విషయంలో ఉన్నది. బ్రహ్మాళ్ళకి అటువంటి ఆకలి అనమాట. అందరం ఇది విళంబ సహము కాదు. తర్వాత చూద్దాంలే, కాసేపు ఆగి చేద్దాం అనేది కాదు. కాలు నిలవనివ్వదు, మనస్సు తొందర పెట్టేస్తుంది. అలాంటి పెరుమాళ్ళ విషయమైన ఆకలి. ఉపాయాంతరంగళిల్ కాటిల్ కాలివాసీయత్తముండే అని కాల్వాసీయత్తం పాదాల గొప్ప అంటే సిద్ధోపాయము. నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అనే విశ్వాసం, అది ఈయనకున్నటువంటి గొప్ప లక్షణం. ఈయనకున్న కోరిక అది. ఆ కోరిక తీవ్రత వల్ల నిన్ను కోరుతున్నా, నువ్వు రక్షిస్తావు, అంతే విశ్వాసం. ఇంకా రెండో ఆలోచన ఆళ్వార్లకి లేదు. ఇంకనే అడిపట్ట ఉపాయத்தை స్వీకరించారు అరిరక్క మాట్లాడిరే. ఇక్కడ ఇంకనే అడిపట్ట అంటే శరణయ్యే శరణ్ అని ఒక మాట వచ్చింది కదండి. ఇందులో శరణములే శరణము నేను చెప్పుకున్నా. మొదటి శరణయ్య అన్న దానికి శరణములు అని చెప్పుకున్నాను కదా. ఆయన పాదాలే దిక్కు అని అలాగ ఓర్చుకొని ఉండొచ్చు కదా ఆళ్వార్లు. ఏమిటోనమ్మా ఓర్చుకోలేకపోతున్నాం. ఆమె కై పురండు అడిట్టరి విక్కిరారు. పోన్లే, నేను వెళ్ళలేకపోయినా ఓ పక్షుల్ని దూతగా పంపిద్దాము. శరణం బొక్కోమాగి అట్టలయ్యాలి. అక్కడ ఉన్నటువంటి ఆయన అంటే ఎవరు? పెరుమాళ్ళు. ఈయన మనస్సుకు దూరంగా అందకుండా ఉన్నటువంటి పెరుమాళ్ళ దగ్గరకి పేరామళవు మారిపోమి అన్నం ఇరక్క వల్ల ప్రకృతి అంటే ఓర్చుకోవాలి అని తెలుసు. లోకంలో దేనికైనా ఓర్పు ఉండాలి అని తెలుసు. కానీ నీ విషయం వచ్చేటప్పటికి తండ్రి, ఈ జ్ఞానం అంతా ఏమైపోతుందో ఓర్చుకోలేకపోతున్నా అందుకోసమని పక్షుల్ని నీ దగ్గరికి దౌత్యంగా పంపిస్తున్నాను అంటున్నారు. బ్రహ్మాస్త్రము వాయి మరియేయం. బ్రహ్మాస్త్రం అంటే అందరూ ప్రయోగించే బాణాలలో బ్రహ్మాస్త్రం కాదండి. పెరుమాళ్ళని చెందే ఉపాయాలలో బ్రహ్మాస్త్రం శరణాగతి. ఇక్కడ బ్రహ్మాస్త్రం అన్న మాటకి అర్థం ఏంటి? శరణాగతి. ఎవరి దూతబడి ఇది జ్ఞాన కార్యమో మనం అనుకుంటామని మన వైపు నమ్మాలి వాళ్ళే పూర్వపక్ష ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఏమండి పక్షుల్ని పంపడం ఏంటండి బాబు, అదేమన్నా జ్ఞాన కార్యమా? పక్షికి ఏం తెలుస్తుందండి అంటే కాళిదాస్ అందంగా ఒక మాట అంటాడండి. కామాత్కాహి ప్రకృతి కృపణా చేతనా చేతనేషు. ఇది చేతనమా ఇది అచేతనమా అని తీవ్రమైన కామము కలిగిన వారికి భేదం తెలియదు. అంటే ప్రాణం ఉన్న వాళ్ళని పంపిస్తున్నామా, మాట్లాడగలిగిన వాళ్ళని పంపిస్తున్నామా, ఇలా ఏముండదు. అందువల్లే ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు అంటూ ఓ మేఘాన్ని పంపించేస్తారు, ఓ గాలిని పంపించేస్తారు, ఓ పక్షిని పంపించేస్తారు. రకరకాల సందేశాలని కవులందరూ కూడా పంపించడం మనం చూస్తున్నాం కదా. చేపల కార్యము చేపలమే. ఎందువల్ల జ్ఞానం కూడా పక్కకి తప్పుకొని ఏమో ఇలా చేస్తే అవుతుందేమో అనేటువంటి ఒక చపలత్వం. ఇక అందంగా ఒక మాట అంటారండి, ఇది జ్ఞాన కార్యమా చాపల కార్యమా అజ్ఞాన కార్యమా అని 3 మాటలు కింద జయ్యరుంబదంలో కింద ఒక మాట అంటారండి, చాలా కింద. ఇక్కడ జ్ఞాన కార్యమన్న నిశ్చయిక్కపోగాదు, దీనిని జ్ఞాన కార్యం అనుకోకూడదు. అన్వరుకై కుడలాన గుణ విషయక వ్యవసాయం నందిలే కిడక్కయ్యాలే చాకల్య కార్యం నన్నం నిశ్చయిక్కపోగిరవిల్లై ఎందరూ పోని చాకల్య కార్యం అండి. అబ్బే అదే కాదండి అంటే తెలుస్తోంది, ఇవి వెళ్ళలేవు అని తెలుస్తోంది.
కానీ పంపకుండా ఉండలేకపోతున్నారు. అంటే అయోమయ స్థితి ఏర్పడుతుంది. చేయగలమా, చేయలేమా? చేయగలం. ఇక్కడ చేయగలరా? పోలే చేయలేకపోతే ఇంకో రకంగా చేస్తాను. ఇలా ఆలోచనలు మనస్సు ఎన్ని వైపులా పరుగులు పెడుతుందో చెప్తున్నాం. ఉభయ కార్యమం అందరికీ జ్ఞానం కాదు, చాపల్యం కాదు. అజ్ఞాన కార్యం ఎన్నాలో కింద వ్యాఖ్యానంలో మాటలువి. అజ్ఞాన కార్యం అండి అంటే జ్ఞాన కార్యమన్నవండామైకు హేత్వంతరం. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎలాగా? శృతికళం కూడా మళ్ళీ మనం ఈడులోకి వచ్చేద్దాం. రెండో లైన్ శృతికళం కూడా యతో వాచో నివర్తంటే ఎన్నో చొక్కొన్నెలమందెండ్రు మీంద్ర విషయத்தை మరిపాడు ఉరువప్పాసుర బిట్టు చల్లవల్ల ఈ వర్క్. ముందు వేదాలు మేము చేయగలం అనుకున్నాయి, మేము వర్ణించగలం అనుకున్నాయి. అంటే అక్కర్లేదమ్మా, ఒక ఆనంద గుణం వర్ణించమ్మా అన్నారు. అబ్బాయి వెళ్ళి 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 అబ్బాయి నాకు సాధ్యం కాదని వెనక్కి తిరిగి వచ్చాయి. అంటే అంత అద్భుతమైన గుణ సంపద కలిగినటువంటి స్వామి. ఇవాళ వారి వల్ల ఎన్నో వాళ్ళదు. ఈ విషయాలన్నీ నమ్మడి వాళ్ళకి తెలుసా అండి? ఎందుకు తెలియదు? ఆయన జ్ఞానాధికుడు, ఆయనకి తెలుసు. మరి తెలిసి ఎందుకు పక్షుల్ని పంపిస్తున్నారు? అందులో పక్షుల్ని పంపడమా? ఆ మనస్సుని ఒకసారి ప్రేమ అలా కప్పేస్తుంది. పంపించి ఎవరైనా పంపించని తొందరపడు. పంపించేశాక ఇంత పిచ్చివాడిని అంటే ఇవేం చేస్తాయని మళ్ళా ఆ ముసుగు ఈ జ్ఞానం మీదకు పడుతోంది, అటు ప్రేమ మీదకు పడుతోంది. అందువల్ల ఆందోళిత మనస్కులు అవుతున్నారు. పక్షిగళం కానీ విజయ వరకు అరివండు ఎండవమెండాదు. ఇది జ్ఞాన కార్యం కాదు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా పక్షి నువ్వు వెళ్ళి చెప్పమ్మా అంటారా? దానికి చెప్పగలిగినటువంటి శక్తి ఉందా? ఆనాడెల్లో అదండి. అయితే ఏంటండి? జ్ఞాన కార్యమాన చాపలమిరే ఇవరదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞానముతో కూడిన చాపల్యము వేరేది. రెండు కలిసిపోయాయి. జ్ఞానము ఉంది, అవి చెప్పలేవు అని తెలుసు. ఓర్చుకోలేని చాపల్యము ఉంది. కాబట్టి పంపి చూద్దాం, నా అదృష్టం బాగుంటే ఏమవుతుందో అనే చాపల్యం. జ్ఞానం వల్ల వచ్చిన చాపల్యంతో చేసిన భక్తి. అదేదో డైలాగ్స్ ఉంటాయండి చూడండి, భక్తితో కూడిన గౌరవంతో కూడిన భయము అని అంటాడు వాడు. అలాగా ఇక్కడ జ్ఞానంతో కూడినటువంటి చాపల్యంతో కూడినటువంటి విశ్వాసంగా నేను చెప్తున్నాను. అలా జ్ఞానపరమాయినే ఈ విషయத்தில் చాపలం ఎరుప్పదూర్. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. జ్ఞాన వైరాగ్య రాసయ్యే. ఇది మనకి ఆళ్వందాలు నమో చింత్యాద్భుత కృష్ణ జ్ఞాన వైరాగ్య రాసయే అని చెప్పారు కదండి. జ్ఞానము వైరాగ్యము ఏకకాలంలో రాశీభవించినటువంటి మూర్తీభవించినటువంటి పెరుమాళ్ళు అన్నట్లుగా ఈయన దోత్తు విడపాత్తారు ఐంద్ర వ్యాకరణ పండితనై దూతం విడమరదు అంటే పోనండి, దౌత్యం పంపించాలనుకోవడంలో తప్పు లేదు. ఐంద్ర వ్యాకరణం నవ వ్యాకరణ పండితుడు హనుమ అలాంటి వాళ్ళని దూతలుగా పంపితే మీ ప్రేమ ఎంతలా ఉందో ఇంకా 10 రకాలుగా చక్కగా పెంచి అవతల వాళ్ళ మనస్సు కరిగేలా చేస్తారు. ఈ పక్షులు ఏమిటండి, మాటే లేదు కదా, అలాంటి వాటిని పంపడం ఏంటండి? ఇత్తాలు సొల్లిగరదు పిరాటియల్ ఉండాన ఏత్తమ్మో ఎన్నెల్లదుగుం ఉండిరే. లేదండి, ఆవేళ సీతాదేవి కంటే కూడా ఇవాళ ఆళ్వార్ల యొక్క స్థితి గొప్పది. అదేంటండి, జగన్మాత కంటే గొప్ప అంటే చాలా గొప్ప. ఎలాగా? అవరు ఒరువరయ్యం అనుభవిక్కయ్యాలు వందదిరే ఆవిడకు ఉండదు. అక్కడ ఆవిడ బాధని ఆయనతో చెప్పుకుంది, ఒకరి బాధని ఒకరితో మాత్రమే చెప్పుకున్నారు. ఇక్కడ ఆళ్వారు చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా అండి? ఇరువరయం కూడా అనుభవిక్క కోడిగరయ్యంతమ్ముండిరే. ఇవడకు లక్ష్మీ నారాయణుల ఇద్దరి సన్నిధిలో దౌత్యం పంపడం అనేది సీతమ్మ కంటే ఆళ్వార్లకే గొప్పతనాన్ని ఇస్తోంది.
ఇది చమత్కారం అండి. నంబిళ్ళయ్య గారి అద్భుత సమన్వయం అంటారు దీన్ని. ఎందువల్లంటే సీతమ్మే ఉందండి, రాముడిని అక్కడనే కోరింది పాపం, తను అక్కడే ఉంది దూరంగా. మా ఆడవాళ్ళకి అలాంటి స్థితి లేదు, అంతకంటే గొప్ప అయినైనా. ఎందువల్ల సీతారాముని ఇద్దరి సమక్షంలోనూ ఈ దూతలని దౌత్యం చేయమంటున్నారు కాబట్టి సీతమ్మ కంటే ఆడవాళ్ళు చాలా గొప్పవారు. விஷயானுகுணமா இதே கலக்கம் இருப்பது இனத்தான தலையில் நின்றும் வந்தாக்கே వార్తై సొల్లవిడం ఎన్నం నిర్బంధమిల్ల ఇవడుకో. అంతేకాదండి, ఈవిడ విషయంలో దూతలను పంపించాలా, ఏం పంపించాలి, ఎలా పంపించాలి అని అంటే అక్కడ రావణాసురుడేమో అని ఎవరు వచ్చినా భయపడేలాంటి స్థితి సీతమ్మకుంది. ఇక్కడ అమ్మాళ్ళకి ఆ భయం లేదు, ఎవరినైనా హాయిగా పంపించచ్చు. అవతల ఉన్నవాళ్ళు పెరుమాళ్ళు, అందువల్ల ఆడవారు పంపించారా అని చాలా ప్రేమగా తీసుకుంటారు. అందువల్ల వీడ నిర్బంధం ఇల్లయ్యే వరకు రావణ శంకై ఇల్లామయ్యాలే స్పష్టంగా చెప్పారు. సీతాదేవికి హనుమ మాట్లాడుతున్నా ఏమో రావణుడేమో ఆవిడ సన్యాసి వేషంలో వచ్చాడు, ఇవాళ ఈ వేషంలో వచ్చాడు అని శంక కలగడానికి అవకాశం ఉంది అక్కడ. ఆలయ్యాలే కండారే ఎడంగలం పోగబెడిగిరాళ్ళు కంటికి కళ్ళతో ప్రత్యక్షంగా చూసేలాగా ఏ రూపంతోనే దౌత్యాన్ని, పక్షుల రూపంతో దౌత్యాన్ని పంపించగలుగుతున్నారు అని అంటున్నారు అన్నమాట ఇక్కడ. అంతేకాదు ఇదొకటి సరదా వాక్యం. వేపులు ఎప్పుడు కూడా బాధపడేది సముద్ర జలాల తీరాలలో, నదీ తీరాలలో. ఇది స్టేట్మెంట్ కదండి. మనం ఎక్కడెక్కడ బాధపడతారు అంటే ఇందాక చెప్పుకున్నామే, ఓ సినిమాలో చూస్తాను చూడండి, ఓ విరహ బాధ వచ్చేస్తుంది, వెంటనే అక్కడ ఓ పాట వచ్చేస్తుంది. ఆ పాట ఎక్కడో కొండ పదాల మీద చివరి నిలబడి పాడతాడండి. ఎలా వెళ్ళిపోయాడో, ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. అంటే మనసు అక్కడికి వెళ్ళిపోయింది అని మనం చేసుకోవాలి. లేదు పెద్ద సముద్ర తీరంలో ఆ గట్టును అలా తిరుగుతూ ఉంటాడు, దానికి మనకి మళ్ళీ డైరెక్షన్ పెద్ద అలా వచ్చి ఇంకో అలతో టప్మని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఈయన మనస్సు అంతా ఆందోళన భరితమైంది ఉండేటువంటి సూచన. ఇలాంటివన్నీ చెప్తారే, అలాగ పెరింగనాడిరింగదు విరహణ ఎప్పుడు నీళ్ళ ప్రాంతాల్లోనే కదా బాధపడతారు. ఇది చమత్కారం, సరదా అన్నమాట. తిరువల్లవాడు తిరువన్మండూరెల్లాం అన్నిలంగడిలే. ఏమండి, ఈ తిరువల్లవాడైనా తిరువన్మండూరు ఇక్కడ పంపానది అయినా జల తీరాలు కదండి. అంటే ఒక బాధని వ్యక్తం చేయడానికి ప్రదేశం యొక్క పాత్ర ఎంత ఉంటుంది, అంత ఆలోచన నమ్మాళ్ళ వాళ్ళకి ఏకంగా. అంటే ఒంటరితనం కోరుకుంటారు ఒకటి, అవతల స్వచ్ఛతను కోరతారు ఒకటి. ఒంటరితనం అనగానే కొండ కోణంలోనో, సముద్ర తీరాల్లోనో, తోటల్లోనో ఓ చెట్టు కింద మనసుగా తేలితే అనుకుంటూ పాట పాడాడుకుంటూ ఉంటారు అని అనుకోవచ్చు మనం. అలాగా ఈ తిరువన్మండూరులో పంబరియప్పని అన్నాం కదండి, పంపా తీరం కదండి, ఇది అక్కడికి వెళ్ళిపోయింది. ఇలా అన్ని రంగులే ఈయన మనస్సు కూడా విరహార్తి జలాల తీరాల్లోనే ఆవిష్కరిస్తోంది. తూదు విడవారు నాయకన్ పక్కనిలే శిలగుణంగల్ కండిరే విడవదు. దౌత్యం పంపేవాళ్ళు నాయకుడి యొక్క గుణాలని తలచుకొని ఒక్కొక్క గుణం ఒక్కొక్క మాటగా చెప్పు అని పంపిస్తారటండి. ఎంజన్లు ఎలాగా అది, నా ఆర్తి ఆయనకి తెలుసమ్మా, నేను ఎంత దుఃఖపడుతున్నానో తెలుసమ్మా, కాబట్టి తల్లడిల్లిపోతున్నానని చెప్పు అనేది ఒక గుణం. ఆయన గుణం నాకు తెలుసమ్మా, నేను బాధపడుతుంటే ఓర్చుకోలేడు కాబట్టి చెప్పు అని గుణాలు తెలిసి పంపడం. మూడోది, ఆయన శక్తి నాకు తెలుసమ్మా, వెంటనే వచ్చేస్తాడు, అంత శక్తిమంతుడు, వాగమేఘాల మీద పరిగెట్టుకుంటూ వస్తాడు, శక్తిమంతుడు అనే విషయం నాకు తెలుసు. నాలుగోది, జ్ఞానమూర్తి, ఇది ఇలా అవడానికి అవకాశం ఉందా అని ఆలోచన చేసి తెలుసుకోగల
విజ్ఞానమూర్తి ఆయన. ఐదవది రిపూణామపి వత్సల నేర్మై సౌలభ్యం. అవతల వాడికి ఎన్ని గుణాలు ఉండాలి, ఎందుకంటే ఇది లోకల్లో కూడా సహజం అండి. అవతల వాడికి అర్థం చేసుకునే శక్తి లేకపోతే మనం ఎన్ని జోకులు వేసినా ఎదురు తగులుతాయి తప్ప ఫలితం ఉండదు. ఆహా వాళ్ళు చూడండి ఆ మంచి డైమండ్ నెక్లెస్ కొన్నట్ట వాళ్ళ ఆవిడికి అని చెప్తే ఏమిటి సూచన, నాకు కూడా కొంటే బాగుంటుంది అదేమో అంతర్లీనంగా. కానీ అది అర్థం చేసుకుంటే పర్వాలేదనుకోండి, ఉద్ధరించాడు డబ్బు ఏం చేసేయాలో తెలియక ఏదో ఒకటి అలా కొనుక్కుంటూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కొట్టి పడేశారు అనుకోండి, ఈ సూచనకి ఫలితం అక్కడ అర్థం చేసుకుని లేని చోట ఒక్కొక్కసారి అలాగా మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఒక అమ్మాయి ఇలా జుట్టు అది విరపోసుకొని ఇలా వస్తుంటే ఏమిటి హిడింబా ఇలా వస్తున్నావు అన్నారు. అంటే అయ్య బాబాయ్ అంత వెళ్తే నాకెందుకులంటే మీరే ఉంచుకోండి అంటే ఆ ఎదురు తగిలే దెబ్బ మన్నే ఆవిడ అన్నట్టు అవుతుంది చూడండి. అలాగే రసిక హృదయం లేని చోట మనం ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఇక్కడ అందుకని ఈ మాట చూడండి, నాయకం పక్కనే లేసిన గుణంగా కండినే విడవదు. అవతల వ్యక్తి ఉందు అటు ఆర్తి తెలియడం గాని, గుణశక్తి తెలియడం గాని, సామర్థ్యం తెలియడం గాని, జ్ఞానం తెలియడం గాని, నిర్మై అంటే మనకి సౌలభ్య గుణం గాని అన్ని ఉన్నవాడికి పంపిస్తే అలా ఏం లేని చోటికి పక్షులు వెళ్ళాయి అనుకోండి, మనం అనుకోండి ఊరికే ఊహించుకుందాం, ఎవడో ఈ పక్షులు వాళ్ళు ఏదో పక్షులు వచ్చాయని రాయి తీసుకుని వాటిని ఎగరగొట్టేస్తారు తప్ప ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ భావంతో వచ్చాయని వీళ్ళకి అంత శక్తి ఉండకపోతే పంపించి ప్రయోజనం ఉండదు అని. అందువల్ల అవయ్యాగన ఇతరయ్యలు ఆర్తి అరియనంతరై అరియవయ్యం ఉడయ్యనాయి ఆర్తిని గ్రహించగలిగి అరిండారు వరగై తీరాన నేర్మయుడయ్యనాయ్. తెలిస్తే చాలదు అంతటి సౌలభ్యము కలిగి వరగై తీరాన శక్తియం ఉడయ్యనాయ్. ఎన్ని పాయింట్లుగా చెప్పారండి నమ్మిళ్ళయ్య గారు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి గుణాలని చిన్న చిన్న పదాలతోటి పరమాత్మలో ఎన్ని గుణాలు ఉన్నాయి అని ఒక 5 గుణాలని చెప్పారు. అవి ఎల్లామి దూది విడిగిన విషయత్తెలకు కొరై ఎల్లై అన్ని ఉన్నాయి కాబట్టి ఈవిడ దౌత్యం పంపడం అర్థం చేసుకోగలడు కాబట్టి పంపిస్తున్నాం. అవతల అర్థం చేసుకోలేని వాడు అనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు తప్ప ప్రతిస్పందన అనేటువంటిది ఉండదు, రాసిక్యం ఉండదు. అందుకనే కాళిదాసు అంటాడు, అరసిగానం కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అంటాడు. ఏదైనా ఒక రసికమైన ప్రయోగం చేస్తే అర్థం చేసుకోలేని వాడికి చెప్పే దౌర్భాగ్యం నాకు కలిగించకు నాకు కలిగించకు నాకు కలిగించకు అంటే చెప్తే ఎంజాయ్ చేసేటువంటి గుణం ఉన్నవాళ్ళు వినాలి. ఏదో చెప్పుకుంటున్నారు ఎప్పటికైపోతుందా ఏమిటో ఇది అని అలా అనుకునే చోట అవి ఫలించవు అని చెప్పడం అన్నమాట. அறிவில் வந்தால் ஞான சம்பன்னஹாயங்கரபடியே அறிவு கொடுத்த వశిష్టాదిగళక్కుం ఉపకరిక్క వల్ల నాంబడి ఇరుప్పానరువనం. ఇంకా రామచంద్రుడిలో ఈ గుణాలన్నీ ఎలా ఉన్నాయో చెప్తున్నారండి. 5 లక్షణాలు చెప్పుకున్నామా, అన్ని గుణాలు రామచంద్రుడిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి చెప్తున్నారు. வைகற்பும் பெருவாய் வண்டுமேயும் குறையினங்காள் செய்வாள் சென்னல் உயர் திருவன் வண்டூர் வரையும் கைகள் சக்கரத்தையன் கரவாய் பெருமானை கண்டு கைகள் கூப்பிச் சொல்லேன் வினையாட்டேன் காதன்மையே தேவேசம் கோலநாதம் நதைதமனசம் பத்மநாபம்